ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టం జరిగితే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎకరానికి 10,000 ఇచ్చినటువంటి పరిస్థితి మేము అవును. చూస్తాము. అవును. ఇది ఎన్నికల్లో చెప్పినాం మేము, పంట నష్టపోతే వెంటనే ఇమీడియట్ గా మేము చేస్తామని చెప్పేసి. పంటల బీమా కూడా మేమే కడతామన్నాం, అది కూడా చేయబోతా ఉన్నాం. డ్రిప్కి వచ్చాక సబ్సిడీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు కేవలం 3 గ్రామాలకు ఇచ్చి మొత్తానికే డ్రిప్ మీద సబ్సిడీ ఎత్తేసారు. కానీ మేము ఇవాళ కమర్షియల్ క్రాప్లకు, ఆయిల్ ఫామ్కి అన్నిటికి కూడా ఇవాళ మేము డ్రిప్ రైతులకు అందిస్తా ఉన్నాము. యాంత్రీకరణ కూడా చేయాలంటే ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ రోజు పంటల కొనుగోలులో కూడా మేము బోనస్ ఇస్తా అని చెప్పినాం. సరే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దొడ్డుకి ఇవ్వలేరు, సన్నకి అంటే మేము పంట ఖరీఫ్ వేసే ముందే సన్నాలకు ఇస్తామని చెప్పినాం. ఇవల్ల దొడ్డు రకం పండిస్తే రేషన్లకు ఇస్తున్నాం. రేషన్లు ఎవరు తింటున్నారండి? దొడ్డు బియ్యము రీసైక్లింగ్ అవుతుంది, ఎవరు కూడా తినట్లేదు. వాళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారు. దాన్ని అమ్ముకొని 20 రూపాయలకు అమ్ముకొని 50 రూపాయలు మన సన్నపు కొనుక్కుంటున్నారు. అట్లాంటప్పుడు సన్నాలు అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సన్నాలు పండించాలి. కానీ సన్నాలు పండించిన వాళ్ళకి మేము 500 బోనస్ ఇస్తానమా? బోనస్ ఇస్తే ఇవాళ సన్నాలు పండించినటువంటి రైతులకు ఎకరానికి 25 క్వింటలు పట్టుకున్నా దాదాపు 29-30 క్వింటలు వస్తుంది. 25 పట్టుకున్నా 12,500 రూపాయలు మేము రైతు ఖాతాల్లో జమ చేసినామనంటే ఇది ఎవరు ఒక కేరళలో ఇస్తా ఉన్నారు, ఇక్కడ మనం ఇస్తా ఉన్నాం.